గూడూరు పట్టణంలోని గమ్మళ్లపాలెంలో ఉన్న శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కేవీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మ్యాన్కైండ్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు పౌష్టికాహారం అందజేశారు. డాక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ వృద్ధాశ్రమానికి మా వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని, అనారోగ్య సమస్యలున్నా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కీర్తి, శేషాద్రి ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి పాల్గొన్నారు. మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ మన మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు కానీ, ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులు కానీ, ఏదేని ఆక్రమణ అది ఎవరు చేసినప్పటికీ కూడా మన గౌరవ మినిస్టర్ గారు తక్షణమే వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఇదివరకే ఎన్నో విషయాల్లో మనకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం జుర్రేరు వాగు ఏదైతే ఉందో మన బనియాన్పల్లికి వచ్చేసి చాలా ప్రముఖ పాత్ర వహించే వాగు, దాంట్లో ఏవైతే ఆక్రమణ ఉన్నాయో ఆ ఆక్రమణలు కూడా మనం వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద మనం ఇదివరకే యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అట్లే ఇది కూడా ఈ వక్ఫ్ భూమికి సంబంధించి ఏదైతే ఈ శీర్షికలో వచ్చిందో దీనికి సంబంధించి ఈరోజు నేను వక్ఫ్ అధికారులతో పాటు ఫీల్డ్కి వెళ్ళి క్షేత్ర విచారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు కూడా మన వక్ఫ్ అధికారులు తెలియజేస్తారు. ఇది వచ్చింది, ఆర్టికల్ వచ్చింది. ఇది ఎంక్రోచ్మెంట్ జరిగినప్పుడే స్వయాన నాకు మంత్రి గారే, మినిస్టర్ గారు ఫోన్ చేసి నాకు గవర్నమెంట్ సంబంధించింది ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వారిపైన యాక్షన్ తీసుకోవండి అని చెప్పి చాలాసార్లు చెప్పినారు. దీని మరుసటి రోజున మేము వచ్చేసి ఎంఆర్ఓ గారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్లో, ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అందరికీ ఇచ్చి కంప్లైంట్ కూడా, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించినాం. ఎవరైతే ఎంకరేజ్మెంట్ చేసినారో వాళ్ళపైన విచారణ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోమని స్టేషన్ హౌస్ ఆఫీసర్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము. దానిపైన కూడా పూర్తి విచారణ చేయించి, ఇంకోటి దాంట్లో రిజిస్ట్రేషన్స్ అయితే జరిగినాయి, వారిపైన కూడా మేము జిల్లా సబ్ రిజిస్టర్ గారికి అందరికీ లేఖ రాసి రిజిస్ట్రేషన్ క్యాన్సలేషన్స్కి కూడా ఆషూర్ ఖానాకి సంబంధించిన ఆస్తి, ఆషూర్ ఖానా ఆఫ్ ల్యాండ్, ఆషూర్ ఖానాకి సంబంధించింది సర్వే నెంబర్ 132/3 4.30 acres. మా ఇది అయితే ఈ రాత్రిపూట తోలుతున్నారు, మాకు తెలియదు, వాళ్ళ పేర్లు అయితే తెలియదు, కానీ విచారణ చేసి వారిపైన కఠినంగా తీసుకోమని కూడా నేను కంప్లైంట్ అయితే చేసిన. ఎఫ్ఐఆర్ అయితే మాకు 1 వీక్ అయింది, మాకు 1 వీక్ అయింది. వచ్చిన గురువారం నాకు తెలిసింది, ఫ్రైడే రోజు వచ్చేసినాను, కంప్లైంట్ ఇచ్చేసినాను. ఆ రోజే సార్ నేను కూడా చెప్పి అధికారులను పంపించి మేమంతా వర్క్ అయితే స్టాప్ చేపించినాము. తెలీదు, వారిపైన కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసినాము అండర్ సెక్షన్ BNS. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 228/. అంటే అన్నోన్ పర్సన్స్, అంటే విచారణ చేసి గుర్తు తెలియని వ్యక్తులు విచారణ చేసి మేము వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. అది అయితే ఎంక్వైరీ అయితే నడుస్తుంది.